మేము $1 మిలియన్ నైట్ హోటల్ రూమ్ లో గడిపాం. అలాగే ఈ $1000 నైట్ కేవ్ లో, అలాగే $10,000 నైట్ అండర్ వాటర్ ప్లేస్ లో, $50,000 నైట్ ఐలాండ్ లో, అలాగే ఎన్నో మరెన్నో. మేము అన్ని చోట్ల ఒక రాత్రి గడుపుతూ ముందు ప్రపంచంలోని చీపెస్ట్ హోటల్ తో మొదలు పెడదాం. ఇండియాలో ఉంది. మామూలుగా ఈ పరుపుల్ని ఒక రాత్రికి $1 ఇచ్చి అద్దెకి తీసుకోవచ్చు. ఈ రూమ్ టూర్ చూపిస్తా. ఇక్కడ ఉన్న పరుపు చూడండి, ఇదే ఈ రాత్రికి నా గది. మా ఇంట్లో పరుపులా ఉంది కానీ సౌకర్యంగా లేదు. ఇంతకీ దీని రూమ్ రెంట్ ఎంత? $1. మేము పడుకునే పనిలో ఉండగా అర్ధరాత్రి జనాలు మా మీద నుండి వెళ్ళడం మొదలు పెట్టారు. ఏయ్ మేము హాల్లో ఉన్నామని నమ్మబుద్ధి కాకపోతే ఇదిగోండి మేము వెళ్ళబోయే హోటల్స్ రేట్స్ ఇవన్నీ. అలాగే వీడియో చివరిలో భలే సరదాగా ఉండబోతోంది. అది $1 హోటల్ సంగతి. ఇప్పుడు $1000 నైట్ హోటల్ కి వెళ్దాం. అందులో 2 బెడ్లు, లివింగ్ రూమ్, ఒక బాత్రూమ్ లో మనం బయటికి కనిపిస్తూ ఉంటాం. ఇది భూమికి 200 అడుగుల కింద ఉంది. ఈ గుహ అంతా కూడా ఇప్పుడు మనదే అనుకోండి. ఇక్కడ కపిలాలు ఉంటాయా? లేదు, కానీ మంచం నిండా మరకలే ఉన్నాయి. నిజం చెప్పాలంటే వాళ్ళు పరుపు పైన పడుకోవడం కంటే నయమే. కానీ విషయం ఏంటంటే గుహల్లో వైఫై ఉండదు. కబుర్లు ఆడుకుంటే కాలక్షేపం చేయాలా? కాబట్టి క్రిస్ లేచి వెళ్ళిపోయాడు. క్రిస్ ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడంతా ఇరుగ్గా ఉంది. చూస్తుంటే హారర్ మూవీలో ఎంట్రన్స్ లా ఉంది. నాకు తెలిసి ఈ రోజుకి ఇది చాలనుకుంటా. రాత్రి అయ్యేసరికి నా మంచం పక్కన కీబోర్డ్ ఉన్నట్టు వీళ్ళిద్దరూ గుర్తించారు. నేను మీకోసం వాయిస్తానుగా. నేను ఈ హోటల్లో వీళ్ళు నన్ను పడుకోనివ్వరు. పక్కకి పోండి లేదా నోరు పోయండి. నువ్వు నా ఎముకలు చూసావా? ఎవరైనా హెల్ప్ చేయండి. ఇంతకు మించి ఈ గుహలో చేసేందుకు ఇంకేమీ లేదని మేము ప్రయాణం మొదలు పెట్టి ఇప్పుడు $10,000 నైట్ విలాకి చేరుకున్నాం. ఎంత పెద్దగా ఉందో. గైస్ నన్ను వెళ్ళనివ్వండి. అతన్ని అనుమతించండి. ఓరి దేవుడా, ఈ చోటు చాలా బాగుంది. $10,000 కి 3 బెడ్రూమ్లు వస్తాయి. చూస్తుంటే నా మంచాన్ని పూర్తిగా అడవిలా మార్చేశారు. ఏవో కొన్ని ఆకులు చెల్లారంతే. సముద్రానికి దగ్గరగా బాత్ టబ్. ఓరి దేవుడా, ఏదో బౌల్లో ఉంది. నిజంగానే చీపుట్లి బాల్ లాగే ఉంది. ప్రైవేట్ డాగ్ కి అనుమతి కూడా ఉంది. అది చూడు. ఏంటిది, ఇన్ఫినిటీ పూలా? అవును చూడు, అది ఇన్ఫినిట్. ప్రైవేట్ షెఫ్ తయారు చేసిన అన్లిమిటెడ్ ఫుడ్. ఈ పిజ్జా ఖరీదుకు తగ్గట్టు ఉంటుందో లేదో. ఓ మై గాడ్, ఇది హోటల్ లెవెల్ ని ఇంకా పెంచింది. ఇదొక్కటే అద్భుతం కాదు. ఈ హోటల్ ఎందుకింత ఖరీదుందో ఆ తలుపు వెనక చూస్తే తెలుస్తుంది. ఓరి దేవుడా, ఇది అండర్ వాటర్ విల్లా. ఫిష్ బౌల్ లో ఉన్నట్టు. మేము ఇప్పుడు సముద్రపు అడుగున కట్టిన గదిలో ఉన్నాం. చేపలని చూడు. దీనికి $10,000 ఇవ్వచ్చు. చేపలు అమ్మడానికా? మీకేది నచ్చింది, గుహలోనిదా లేక ఇదా? ఇదే చాలా బాగుంది. చూడు చూడదని. ఓరి దేవుడా. హలో సార్. గాయ్స్, ఇంకా అండర్ వాటర్ బాత్రూమ్ కూడా ఉంది. ఏంటి? అండర్ వాటర్ లో స్నానం చేస్తా. క్రిస్ ఏం చేస్తున్నావు? అండర్ వాటర్ బేస్ లో కూర్చొని ప్రపంచాన్ని నాశనం చేయడానికి ప్లాన్ చేస్తున్న విలన్ లా ఉన్నాను. గాయ్స్, నాదొక ఐడియా. ఇప్పుడే వచ్చేస్తాను, ఇక్కడే ఉండండి. ఏదో కోతి పని చేస్తాడు. అదిగో అక్కడున్నాడు. ఓరి దేవుడా, క్రిస్. ఓ మై గాడ్, అదొక క్రిస్ చేప. క్రిస్ అద్భుతంగా ఉంది. అది కూల్ గా ఉంది. మా $10,000 ప్యాకేజ్ లో ఇక్కడ హాయిగా ఉంది. వాడు గాల్లో ఎగురుతున్నట్టున్నాడు.